నమస్తే, వెల్కమ్ టు లియో. ఆర్కే రోజా షూటింగ్లకి చిన్న బ్రేక్ ఇచ్చారనుకుంటా, మొత్తానికి వచ్చి మళ్ళీ రాజకీయాలు మాట్లాడుతుంది. అయితే ఒక పడవ మీద కాలేయడం మంచిదే కానీ ఒకేసారి 5-6 పడవ మీద కాలేయడం మంచిది కాదని చెప్పి ఏపీ ప్రజలు ఇంతకుముందే సూచించి 150 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే ఇప్పుడు ఆర్కే రోజా వచ్చి పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్ట్ అని చెప్పి అసలు కేసుల గురించి తనకే తెలిసినట్టు మాట్లాడే మాటలు కావచ్చు, అది కాక కూటమి ప్రభుత్వం తనకు సంబంధించిన చాలా ఇంతకుముందు వైఎస్ జగన్ ఒప్పేసుకున్నాడు, మాకు ఎటువంటి ఛానల్ లేదు, నేను పేదవాడిని అని చెప్పి. కానీ ఆర్కే రోజా పూర్తిగా జగన్ ముంచేసింది. ఏంటి అంటే TV9, NTV, సాక్షి 3 ఛానల్స్ మావే, మమ్మల్ని మా నోరు తొక్కేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంది. మొత్తానికి ఆర్కే రోజా మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జస్ట్ ఇంతకుముందు మాట్లాడినటువంటి ఒక ఆర్కే రోజా మాటల్ని ఎలా చూడాలి? ఎందుకంటే తమకు సంబంధించినటువంటి ఛానల్స్ పేర్లు కూడా చాలా క్లారిటీ చెప్పేశారు. ఏంటంటే సాక్షి, TV9, NTV ఈ 3 ఛానల్స్ని అసెంబ్లీలోకి రానిస్తలేదు అంటున్నారు. నిజంగా అసెంబ్లీలోకి ఈ 3 ఛానల్స్ రావడం లేదా అనేది ఒక మాట అయితే, నెక్స్ట్ అప్పులో పూర్తి కూర్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడతలేదని మాట్లాడుతుంది. ఇవే కాకుండా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి కేసులు ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం మాట్లాడుతుంది. నిజంగా 6-7 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే సెక్షన్లు కూడా ఇవి వర్తించవని మాట్లాడుతుంది. నిజంగా ఆర్కే రోజా లా ఏమైనా చదివిందా? మొత్తానికి ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు షూటింగ్లకు కొంచెం బ్రేక్ రావటమే కానివ్వండి, ఆ బ్రేక్లో నగిరి నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఒక సాక్షి ఎట్లాగో వాళ్ళకి సొంత ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, సొంత పేపర్లు ఉన్నాయి కాబట్టి, వేరే పేపర్స్ రాయాల్సిన పనిలా వేరే ఛానల్స్ చూపెట్టాల్సిన పని లేదు. అది ఒకటి తీసుకొని ఒక మైక్ సాక్షిది పెట్టేసుకొని మిగతా ఛానల్కి రికార్డ్స్ చేసి పంపించేస్తే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, యూట్యూబ్ ఛానల్స్ ఎలాగో వేస్తాయి కాబట్టి, సో ఆవిడకి పబ్లిసిటీ వస్తుంది అని అనుకుంది. సరే, ఆ అధికార ప్రతినిధి అనే ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు అయినా పార్టీని విమర్శించాలి, ఆమెకు ఒక టార్గెట్ ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టడానికి. సో ఆ రకంగా అక్కడికి వెళ్తే నలుగురు దొరుకుతారు కదా నగిరి దీనికి వెళ్తే అనే ఆలోచనతో వెళ్ళి ఒక నలుగురిని పక్కన పెట్టుకొని తీసింది. సరే, అక్కడ నలుగురు తప్ప ఇంక వేరే వాళ్ళు లేరనేది అయితే ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. ఆవిడతో ఎవరూ కూడా వైసీపీ క్యాడర్ అయితే లేరు. సో వాళ్ళే వేరే పార్టీలకు వెళ్ళిపోవటమా, లేకుంటే వేరే అధ్యక్షుడిని అంటే అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని అధ్యక్షులుగా పెట్టండి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనేది అయితే అక్కడ వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో దాని ప్రయత్నమే మొన్న మనం చూసాం. గాలి జగదీష్ గారిని పార్టీలోకి తీసుకోవాలా అన్నప్పుడు ఈవిడేదో గొడవ చేసి ఆపటం కానివ్వండి, ఆయన వస్తే ఈవిడికి ఎక్కడ బ్రేక్ అవుతుందని ఆలోచించడం కానివ్వండి, వీటన్నిటి మధ్యలో కొంచెం అది డైనమాలో అట్లా మధ్యలో ఆగుంది. ఎందుకంటే అతనితో వైసీపీ క్యాడర్ బాగా ఉంది. సో దాంతో అక్కడ ఇది ఆగింది. సరే, ఈవిడొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. సరే, మాట్లాడిన దానిలో ఇక్కడ ఏది కొంచెమైనా నిజం ఉందా? మనం చూస్తే ఇప్పుడు ఆ జగనన్న చెప్తున్నట్టు ఆయన పేద సీఎంగా పనిచేశారు గత 5 సంవత్సరాలుగా. ఆ పేద సీఎంగా ఉన్న వ్యక్తి కూడా రూపాయి కూడా జీతం తీసుకోకుండా పనిచేశాడు. సరే, జగనన్న ఎంత పేదాడనేది ఒక చెల్లెలుగా రోజా గారే చెప్పగలుగుతారు, ఏపీ ప్రజలు ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆమెకే తెలుస్తుంది ఆయన అంత పేదవాడు అనేది. ఒక పేద సీఎంగా అన్న అసలు హెలికాప్టర్లో తప్ప నేల మీద నడిచేవాడు కాదు. ఆయన్ని ప్రజల చూపు కూడా పడకూడదని పరదాలు తప్ప మిగతా ఎవరు కూడా కనపడకూడదు అనేటట్టే కానివ్వండి, సెక్రటరేట్ వరకు కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చొనే బటన్లు నొక్కచ్చని కానివ్వండి. ఎందుకు నిజమే కదా, అది మూలను కూర్చున్న ముసలమ్మ కూడా ఇంట్లో కూర్చొని బటన్ స్విచ్ రోజు వేసుకుంటుంది, ఆపుతుంది కదా, లైట్ వేసుకుంటున్నారు, ఆపుతున్నారు. సో దాని మూలన ప్రజలకు లాభం జరిగిందనేదే కదా అక్కడ అందరూ అడిగింది. గతంలో నువ్వు బటన్లు నొక్కుతున్నావు, ఆ నొక్కిన దాని మూలన రిజల్ట్ ఏంటి అదే అడిగింది. సో దాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు బటన్లు నొక్కలేదు, మీరు ఆ వయసు వాళ్లే కదా, ఇంట్లో కూర్చొనైనా అంటే వీళ్ళలాగా పరిపాలించమని నారా చంద్రబాబు నాయుడు గారికి ఈవిడ సజెషన్ ఇస్తుంది. సో ఈవిడ స్థాయి అది కాదనేది కొంచెం ఆమె ఆలోచించుకుంటే మంచిది. ఆయనకి తెలుసు ఏం చేయాలి, ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుంది ఏంటి అనేది. సరే, ఈ గత 5 ఏళ్ళు కూడా చాలా నీతివంత పాలన ఇచ్చాము అనేది ఇంకా ఆ భ్రమల్లో ఉంది ఆవిడ, చాలా కళల్లోనే ఇమాజినేషన్లో ఉంది. దాని నుంచి బయట వస్తే బాగుంటుంది. కొంచెం ఆలోచిస్తే గతంలో పెట్టిన వాళ్ళు ఎవరు, కేసులు అంటే 70,000 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు వీళ్ళు.
మొన్న అసెంబ్లీ ఈ ఈ సెక్షన్స్ కాకుండా ముందు సెక్షన్స్ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నా మీద కూడా కేసు ఉంది, ఎవరి మీద కేసు లేని వాళ్ళు ఎంతమంది మీద కేసులు ఉన్నాయో చేతులు పైకెత్తండి అంటే ఉన్న అసెంబ్లీలో ఉన్న అందరూ చేతులు పైకెత్తారు. ఎత్తని వాళ్ళు లేరు. నా మీద 3 ఉన్నాయి, నా మీద 4 ఉన్నాయి, నా మీద 10 ఉన్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యే కేసులు, నా మీద 2 ఉన్నాయి, ఇట్లా అందరూ నా సంఖ్యలు చెప్పుకుంటా వెళ్ళారు. ఆ రకంగా హింసించిన వాళ్ళు మీరు. ప్రపంచం అంతా చూసింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అరెస్ట్. అదే తను చెప్తుంది కదా, చిటికలేసి ఏళ్ళు చూపెట్టి ఇట్లా మాట్లాడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారే కానీ తలుచుకొని ఉంటేనంట ఈ పార్టీకి తెలుగుదేశం ఉండేది కాదంట, జనసేన పార్టీ కూడా ఉండేది కాదంట. అరే అన్ని రకాల ఇబ్బందులు పడి తట్టుకొని నిలబడ్డాం తెలుగుదేశం కార్యకర్తలు. మీరు చంపినా కూడా ఇది కూడా కత్తి పైన పెడితే ఎవరైనా చంపేస్తారని తెలిసినా కూడా జై జగన్ అనే మాట అనలేదు చంద్రయ్య గారు లాంటి వాళ్ళు. అలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు పని చేసి వెళ్ళావు ఇక్కడ, నీకు తెలుసు ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఎంత నికార్సుగా ఉంటారు కార్యకర్తల విషయానికి వస్తే. అలాంటిది నువ్వు ఈరోజు ఈ పార్టీని గురించి మాట్లాడేంత సాహసం చేయగలుగుతున్నావంటే అంటే జగనన్న వేసే ఇప్పుడు మళ్ళీ నీకు ఒక ముష్టి ఇస్తాడేమో, ఏదో ఒకటి డబ్బులు ఇస్తారు, మాట్లాడిన దానికి ఫీజులు కడుతున్నారు, అందుకే మళ్ళీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అలాంటివి మాట్లాడినప్పుడు రేపొద్దున మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారుగా. నోటికి వచ్చినట్టు ఎంత మాట అంటే అంత మాటలు మాట్లాడకూడదు. సో సబ్జెక్ట్ ఏది ఉందో దాని ప్రకారం మాట్లాడాలి. సో మేము ఎదుర్కోనన్ని కేసులా మీరు పెట్టారుగా, ప్రతి వాళ్ళు భయపడ్డారు. సరే మేము ఒక పార్టీ వాళ్ళం అయ్యి తెలుగుదేశం పార్టీ వాళ్ళమో జనసేన పార్టీ వాళ్ళమో మేము భయపడ్డామంటే కూడా మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి కామన్ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు కదా. వాళ్ళ ఆస్తులు కబ్జాలు చేశారు కదా, వాళ్ళని సుఖంగా ఉంచలేదు కదా. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే సంక్షేమం ఎక్కడా చేయడం లేదు, అభివృద్ధి ఎక్కడా చేయడం లేదని మాట్లాడు. సంక్షేమం ఏదైతే ఉందో అయితే 3,000 ఉన్న దాన్ని దాదాపు 4,000 ఒకేసారి చేయడం, ఆ ఒకేసారి చేసిన దాన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి 3 నెలలు కలిపి పూర్తిగా 7,000 ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అయితే దానికి బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వయంగా అక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెళ్ళిపోయి సంక్షేమ పథకాలు పంచారు. ఇప్పటికీ కూడా చూసుకుంటే మనకి నిన్న మొన్న కూడా ఇంకో ప్రాంతంలో సంక్షేమ పథకాలు పంచారు. సో దానికి బటన్ నొక్కాల్సిన అవసరం అయితే లేదు. అదొక వైపు అయితే అసలుకి అభివృద్ధి చూసుకుంటే మనకి పోలవరాన్ని పూర్తిగా ముంచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే మనకి అమరావతి ఏదైతే అనుకున్నామో అది రాజధాని పూర్తిగా అక్కడ కంప చెట్లు మొలిపించి దాన్ని పూర్తిగా అడవిని చేసినటువంటి పరిస్థితి. కానీ దాన్ని ఇప్పుడు క్లియరెన్స్ అయిపోయింది, అది కూడా మొదలవుతుంది. సో ఇవన్నీ వీళ్ళకి వైసీపీ వాళ్ళకి కనిపించవా అంటే ఏమంటారు? అంటే మనం చూసాం అమరావతిలో ఉన్న 33,000 ఎకరాలని, అదొక అడవి అంటే కూడా వృక్షాలు అనుకోవచ్చు. అది అంటే కంప చెట్లు లాంటివి, అది నిరుపయోగంగా పడేయటం. అసలు యాక్చువల్లీ పొలం అంటే ఆ భూమి ఎంత మంచి భూమి అయి ఉంటుందో అలాంటి భూమిలో అలా చేస్తూ అదే భూమిని చూస్తూ రైతులు బాధపడటం. వాళ్ళు ఏ కాజుకైతే ఇచ్చారో రైతులు అది నెరవేరకపోగా వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తా వాళ్ళు అంటే వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి, వాళ్ళ నానా రకం బూతులు మాట్లాడడం దగ్గర నుంచి, వాళ్ళ కేసులు ఎదుర్కొంటూ ఉండటం దగ్గర నుంచి ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళ భూముల్ని అలా చూసుకుంటూ వాళ్ళు ఎంత క్షోభపడ్డారు. అలాంటిది ఈరోజు నీతి మాటలు చెప్తున్నారని అంటే ఇప్పటి వరకు ఒక రాజధాని 5 ఏళ్లుగా ఏ రకంగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఆమోదించకుండా ఉంటే సరిపోయేదిగా. ఆమోదించిన అతనే దానికి మళ్ళా అక్కడ ఒక అమరావతిని నగరాన్ని నిర్మించడానికి ఎందుకు అంత అంత ఇది చేస్తున్నా అంటే ఖర్చులు ఎవరైనా పెట్టినా ఏం చేసినా అమరావతి కూడా వేస్టే. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ అయితే కావాలమ్మా. అమరావతి కడితే ఏమొస్తుంది, ఆయన ఉంటాడు అక్కడ, ఉండరు కదా, ప్రజలకు పనికొస్తుంది. ప్రజలకు పనికొచ్చేది మాకెందుకు, మేము చేయం. అదే రుషికొండ గుండు కొడతాం, అక్కడ మేము ప్యాలెస్ కట్టుకుంటే అది మేము ఉంటానుకుంటుంది అనే ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారిది. సో వీళ్ళకేంటంటే ఆయన దగ్గర ఉన్న సకల శాఖ మంత్రులుగా పనిచేసిన వీళ్ళందరూ కూడా సరే అన్నకు మనం అంత కమిషన్ ఇస్తే మనకు సంపాదించుకుంటున్నాం కదా. సో వీళ్ళ ఆలోచన ఇక్కడ వరకే ఉంది. సరే రోజా గారికి ఇంత ఘోరంగా ఓటమి పాలైనాం, ప్రతిసారి కూడా గొప్ప మెజార్టీతో ఆవిడ మీ ఎమ్మెల్యే అవ్వాల, అక్కడ ఏదో
కన్ను లొట్టపోయినట్టు అప్పుడప్పుడు ఏదో కొంచెం మెజారిటీతో అలా వచ్చేది. దానికే ఈ రోజున వచ్చిన మెజారిటీ చూస్తే నీకు దిమ్మ తిరిగి ఉంటుంది. ఇంకొకసారి నువ్వు గెలుస్తావో లేదో కూడా నీకు నమ్మకం లేదు అక్కడ. ఎందుకంటే ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా క్యాడర్ ఎగనిస్ట్గా నీకు సీట్ ఇవ్వకూడదు అనేది గట్టిగా పోరాటం జరుగుతుంది అక్కడ. నువ్వు అన్ఫిట్ రాజకీయాలకు అనేది తేల్చేశారు. సరే ఇప్పుడు మళ్ళా జగనన్న దృష్టిలో పడాలి, నేనేదో మాట్లాడాలి, ఏదో చేయాలని అంటే ప్రజలకు కూడా యావగింపు అనేది ఒకటి వచ్చేస్తుంది. సో దాని మూలాన కొంచెం ఏదైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, ముసలాడు గిసలాడు అని మాట్లాడటం, అది నారా చంద్రబాబు నాయుడు గారి వయసు పెద్ద అయినా కూడా ఆయన కష్టపడిన దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని కష్టపడమనండి, ఒక్కరోజు చేయమనండి చాలు, ఒక్కరోజు. అరే జగనన్న కాలువ దాటడానికే బాగా కష్టపడతాడే, కొబ్బరికాయ కొట్టడానికే నడువంగదే జగనన్నకి, కారులో జర్నీ చేయడానికే కుదరక 3 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తాడే. ఇలాంటి కండిషన్లో ఉన్న ఆయన్ని పెట్టుకొని నువ్వు ఎలా ఆయన ముసలాయన అని అంటావు నారా చంద్రబాబు నాయుడు గారిని? ఇది పద్ధతిగా లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అలా మాట్లాడటం తగదు. ఆయన ఇప్పుడు ఎక్కడైనా ఒక లేజినెస్గా ఉండి నేను పని చేయలేనప్పుడు మీరు ఏమైనా మాట్లాడితే ఆయన వయసు రీత్యా పని చేయలేదని అనుకోవటానికి ఉంటుంది. ఆయన అంత కష్టపడి పని చేస్తున్నాడు, రాత్రి 12 వరకు కూడా కష్టపడుతున్నాడు, పొద్దున 5 గంటల నుంచి కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తిని గురించి మాట్లాడతారా? ఆయన అసలు కుటుంబాన్ని త్యాగం చేశారు, కుటుంబంకి టైం ఇవ్వట్లేదు. అలాంటి వ్యక్తి మీరు ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడటం తెలుగు మహిళలు ఎవ్వరూ కూడా ఊరుకోరు. నోరు ఉంది కదా అని నోరు చూస్తే ఆర్కే రోజాకి సంబంధించి మనం చూసుకుంటే టైం పాస్ రాజకీయాలు చేస్తుందని చెప్పి ఏపీ ప్రజలు అంటున్నారు. ఎందుకంటే గ్యాప్ దొరికితే ఇంకో దగ్గర షూటింగ్ చేసుకోవడం కావచ్చు, ఇంకో పక్కన వచ్చేసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కావచ్చు. సో గతంలో మనం చూసుకుంటే నారా లోకేష్ గారు కుంభమేళకి వెళ్తే తను ఒక విమర్శ చేసింది, దుబాయ్ వెళ్తే ఒక విమర్శ చేసింది, పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి గుళ్ళు ఏదైతే చూస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విమర్శ చేసింది. సో ఇప్పుడు ఆర్కే రోజా గారు అటు పక్క మనం చూసుకుంటే రాజకీయాలు కావచ్చు, ఇటు పక్క ఇంకో పక్క సీరియల్కి సంబంధించిన ఒక షో కావచ్చు. సో దీన్ని మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు ఆవిడ షోస్ చేసుకుంటాం మూలాన ఎవరు తప్పు పట్టం, నీ వృత్తి నువ్వు చేసుకో. కానీ రాజకీయ పరంగా వచ్చినప్పుడు ఇకనైనా ఇప్పుడు ఈ రోజున అరెస్టులు జరగటమే కానివ్వండి, ఈ రోజున ఏదైతే ఒక సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తులుగా ఇక నుంచి జరిగింది 5 ఏళ్ళు చేసిన దానికి ఏదైనా మీరు పడాల్సిన శిక్ష ఉంటే పడతారు, ఉండే కేసులు ఏముంటే మీరు ఫేస్ చేస్తారు. కానీ ఇక మీదటైనా కూడా నోరు అదుపులో పెట్టుకో మాట్లాడటం మంచిది ఇక్కడ. ఎందుకంటే ఆ రోజులు ఇంకా కూడా నువ్వు నీ పిల్లలకి ఏం నేర్పుతావు? ఇలా మాట్లాడితే నీకేమొస్తుంది? ఒకరోజు వ్యూస్ పెరుగుతాయేమో, ఒకరోజు మీ వాళ్ళు వెనకాల ఉన్న భజన బృందం ఏదైనా ఉంటే క్లాప్స్ కొడతారేమో, తర్వాత పరిస్థితి ఏంటి? అట్లాంటి వాటికి రెచ్చిపోయే కదా పోసాని ఈ రోజున జైల్లో ఉన్నాడు. అధికారం కోసం కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, ఫేమ్ కోసం, అంటే వైసీపీలో ఉన్న లీడర్స్ అందరూ ఆయన పొగుడుతున్నారనే ఒక ఫేమ్ కోసమే కావచ్చు చేశాడు కదా, ఈరోజు జైలు పడారు. అదే గతి మీకు రాకూడదు. రోజాకు కూడా రేపు పొద్దున అదే వస్తుంది. నోరు ఒకటి, ఇంకొకటి ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు వెలగబెట్టినట్టువే కానివ్వండి, ఇవన్నీ కూడా బయట వస్తాయి కదా. ఇప్పుడు ఈ రోజున నోరుంది కదా అని మాట్లాడితే రేపొద్దున మీ నియోజకవర్గం ప్రజలు నిన్నైనా ఇలాగే మాట్లాడతారుగా. అదే నేను చెప్పేది, పని చేసే వ్యక్తి ఎవరు, పని ఏం చేస్తున్నారు, చేసిన దానిలో ఏదైనా తేడా ఉంటే విమర్శించడంలో రాజకీయ విమర్శలు సహజంగా తీసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అంటుంది. అంటే వీళ్ళు చెప్పినప్పుడు ఇచ్చేసేయాలి, వీళ్ళు చెప్పినప్పుడు ఇవ్వకూడదు. అంటే 23 నాళ్ళకి ఇవ్వకూడదని మాట్లాడారు, 18 చేస్తామన్నారు, మీకు ఉండేదే 11. అంటే రాజ్యాంగాన్ని వీళ్ళ కోసం మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు వీళ్ళకి అనుగుణంగా రాజ్యాంగం మారుతూ ఉండాలా వైసీపీ వాళ్ళకి అనుగుణంగా? అది రోజా గారు డిక్టేట్ చేస్తున్నారు అందరికీ. ఇప్పుడు ఎవరికి తెలుగుదేశం తర్వాత జనసేనకే ఎక్కువ సీట్లు ఉన్నాయి, టీడీపీ తర్వాత పోల్చుకుంటే అసెంబ్లీ స్థానాలలో జనసేనకే ఎక్కువ ఉంది. సో వాళ్ళకైనా ఉంటుంది కదా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారైనా అదే అంటున్నారు, కాకపోతే మెజారిటీ వైజ్ ఎవరికి ఎక్కువ స్థానాలు ఉన్నాయి అనేది చూసుకుంటే జనసేనకే ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టు మేము చెప్పిన వాళ్ళకే మాకు అక్కడ అపోజిషన్ ఇవ్వాలి,
మేమే అపోజిషన్ లీడర్లుగా కూర్చుంటామనంటే నీకు ఉన్న సమయానికే మీరు అటెండ్ అవ్వట్లా, మీకు ఇచ్చిన సమయానికే మీరు మాట్లాడటం లేదు కదా. ఇంకా అట్లాంటప్పుడు ఏం చేయగలుగుతారు? గతంలో ఏం చేశారు? 19 నుంచి 24 వరకు ఈయన సీఎంగా ఉన్నాడు, ఎవరిని రానివ్వలేదు. రానివ్వకుండా ఉండటాని కోసం మాట్లాడిచ్చాడు. అంటే వాళ్ళని హట్ చేయాలి, వాళ్ళు రాకూడదు, ఏమీ అడగకూడదు అనేదానికి. 14 నుంచి 19 వరకు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అపోజిషన్ లీడరే కదా. అప్పుడు వచ్చాడా? నేను ప్రజల దగ్గరికి వెళ్తానని పాదయాత్ర పెట్టుకున్నాడు. నేను బయటే మాట్లాడతానన్నాడు. ఉన్నప్పుడు యూజ్ చేసుకోలేదు, ఈరోజు లేని రోజు నాకు ఇవ్వలేదని అంటే ఎక్కడైనా సరే బ్లేమ్ చేయాలి ఒకటే వాళ్ళకి. వాళ్ళకి అసెంబ్లీకి రావాలనేది ఏమీ ఉండదు. వచ్చినాడు ఇది ఏంటంటే బూచిలాగా చేసి ప్రజల్లోకి మేము ఈ రకంగా తీసుకెళ్తాం, ఇది చెప్తా ఉంటాం అనే ఆలోచనతోనే మాట్లాడుతున్న మాటలే. ఇప్పుడు రోజా ప్రెస్ మీట్ అయినా అదే క్లియర్ కట్గా కనపడుతుంది, ఆ అక్కసే కనపడుతుంది ఇక్కడ. సో చూద్దాం మేడం, మొత్తానికి రోజా ఇకనైనా సరే తను ఉంటే రాజకీయాల్లో ఉండాలా, లేదంటే మటుకు సినీ రంగం వైపు లేదంటే ఒక షో వైపు ఉండాలో తను తేల్చుకోవాలి. ఎందుకంటే ఏపీ ప్రజలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.